వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలను జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు ప్రారంభించబడినవి. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీవన్ జీఎండీ లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి టాస్ వేసి హాకీ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట ముఖ్య అతిథి జీఎం ఆజీవన్ లలిత్ కుమార్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి స్థాయి హాకీ వార్షిక క్రీడా పోటీలో ఈరోజు ఆజీవన్ 2 మరియు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలు జట్లుగా తలపడనున్నాయని మరియు ఇటు పోటీలలో మందమరి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, ఆజిమూడు, భూపాలపల్లి, మనుగురు, ఇల్లందు ఏరియాలు జట్లుగా హాకీ పోటీల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఇటు పోటీల్లో క్రీడాకారులు నైపుణ్యంతో ఎంతో మెలకువలతో ఆడాలని, క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని తెలిపారు. గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని లోటుపాట్లను సవరించుకుని ముందుకు సాగాలన్నారు. మరియు ఇటు పోటీలలో గెలుపొందిన వారికి కూడా ఫైనల్స్ ఆజీవన్ నందు నిర్వహించి కోల్ ఇండియాకు పంపడం జరుగుతుందని తెలిపారు. లలిత్ కుమార్ కొత్త వాళ్ళకి లలిత్ కుమార్ జీఎం టోర్నమెంట్ సింగరేణి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ హనుమంతరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్యల్లయ్య గారు. మనకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూరు దాకా, అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. అట్లా ఇందాక మడ్డెల్ల గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు, యాజమాన్యాలకు కూడా సంతోషం ఉన్నది మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాస్ట్ లో కానీ, అండర్ గ్రౌండ్ లో కానీ, డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో అట్లా క్రీడలలో కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా, 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. సో నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, నాయకత్వం అనేది ఒక పదవి కాదు, నాయకత్వం అనేది మన చర్యలలో కనపడుతుంది. అది మీరు ఆడే ఆటలలో కనపడుతుంది. సో ఆట అనేది ఆడడానికి మాత్రమే కాకుండా అది మన క్యారెక్టర్ కూడా ఉంటాయి. సక్సెస్ బాగుంటుంది, విక్టరీలు బాగుంటాయి. ఒక సింగిల్ ప్లేయర్ ఒక్కొక్కరు ఆడితే మ్యాచ్లు గెలుస్తారేమో, కానీ ఒక టీం కనుక గొప్పగా ఉంటే ఒక ఛాంపియన్షిప్ టీం అవుతారు వాళ్ళు. అట్లాంటి ఛాంపియన్షిప్ టీము ఈరోజు గెలవాలని మనందరం ఆశిద్దాము. ఈ అవార్డులు, ప్రైజులు ఉంటాయి, బట్ వీటన్నిటికంటే సక్సెస్ కంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఇంకా ముఖ్యమైనది. ఆ స్పోర్ట్మెన్షిప్ అది ఓడినా గెలిచినా సమానంగా తీసుకునేది, ఎదుటి వారిని గౌరవించేది, టీముని సభ్యులందరినీ గౌరవించేది, అందరి అభిప్రాయాలను గౌరవించేది, ముఖ్యంగా మన హాకీ ఆటను గౌరవించేది స్పోర్ట్స్మెన్షిప్. సో మీరందరూ ఇవాళ బెస్ట్ స్పోర్ట్స్మెన్షిప్ రివైల్ అవుదాం. మనం రెస్పెక్ట్ ది గేమ్, రెస్పెక్ట్ యువర్ రిఫరీ, రెస్పెక్ట్ టీమ్ మెంబర్స్, రెస్పెక్ట్ అపోనెంట్స్, ముఖ్యంగా లెట్ us రెస్పెక్ట్ ది గేమ్ అన్నిటికంటే ముఖ్యం. సో ఈ రకంగా ఇవాళ రేపు జరగబోయేదానికి మరొకసారి మీద స్పోర్ట్స్మెన్షిప్ నిలబడాలి. సింగరేణిని ఇందులో ఉండే వాళ్ళకి మేము గెలిచిన టీం కి కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడనే పెడదామని మేము ఆశిస్తున్నాం, పెట్టాలని ఆశిస్తున్నాం. మీలో అందరినీ మేము కోరుకుంటాం ఎవరికి వారి డ్యూటీలు గెలవాలని. సో దాన్ని కూడా తయారు కోల్ ఇండియా ఛాంపియన్షిప్ లో మన సింగరేణి పేరును మీరు నిలబెట్టాలి. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేయర్ కాదు, మీరు మీ ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగరేణిలో 11 ఏరియాలకు మరొకసారి దీన్ని చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. అట్లా సింగరేణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరం కలిసి ముందుకు తీసుకోవడానికి. హాకీ అనేది కొంచెం అంతగా ప్రాముఖ్యత ఉన్న కనపడడం లేదు, కానీ అందులో కూడా మీరు దాని ఇంట్రెస్ట్ పెంచుకొని చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరేణిలో నిలపడానికి మీ వరకు మీరు కృషి చేస్తున్నారు. మరొకసారి అందరికీ బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్.
సింగరేణి, జై జై సింగరేణి.